హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మణికొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టియండి. ఇది నా ఫ్రైడే రోజు డే వ్లాగ్ అనమాట. అలానే ఇందులో మరొక చిన్న వీడియో కూడా యాడ్ చేశాను. ఇంకా ఉదయాన్నే లేచి అలా బాల్కనీలోకి వచ్చాను. డోర్ ఓపెన్ చేయగానే రోజు ముగ్గు తినడానికి చిన్న చిన్న పిచ్చుకలు వస్తాయి కదా, ఆ పిచ్చుకలు ఎగిరిపోయాయి అనమాట. కొంచెం వెనక్కి వెళ్ళాను కానీ మళ్ళీ రావట్లేదు, చూడండి అలాగా. కొంచెం మన అలికిడి వచ్చినా కూడా అవి ఇంక ఎగిరిపోతాయి అనమాట. ఈ చిన్న చిలుకలు వస్తాయి ఓకే, కానీ పావురాలు వచ్చాయి అనుకోండి అవి బేభత్సమైన కంగాలు చేసి వెళ్ళిపోతాయి. పావురాలు రావన్నమాట, ఈ పిండి తినవు పావురాలు. నూక అలాంటివి ఏవైనా పెడితే తింటాయి అవి. ఓన్లీ పిచ్చుకలు వస్తే బాగా అనిపిస్తుంది. ఇంకా కాసేపు బాల్కనీలో ఉండి వచ్చిన తర్వాత ఇగోండి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఫ్రైడే కదా, నేను ఒక వీక్ మినప్పప్పు నానబెడుతున్నాను ఇడ్లీలకి దోశలకి. ఇంకొక వీక్ గ్యాప్ ఇస్తున్నాను అనమాట. ఈ ఇడ్లీ పిండి దోశ పిండి అంత ఎక్కువ తినడం కూడా మంచిది కాదు అని చెప్తున్నారు కదా, సో అందుకని తగ్గించాను అనమాట. ఈ వీక్ అంతా పూరీలు చపాతీలు జొన్న రవ్వ ఉప్మా నూక ఉప్మా ఈ ఉప్మా ఆ ఉప్మా అని చేశాను కదా, మా వాళ్ళకైతే భయంకరంగా కోపం వచ్చేస్తుంది అనమాట. ఈరోజు కూడా ఉప్మానే అంటున్నారు. ఈరోజు అందుకే నేను అదే ఉప్మాని కొంచెం బిర్యానీలా చేద్దామని ట్రై చేశాను అనమాట. అంటే నూకను బాగా వేపేసి ఇంక వెజిటేబుల్స్ అన్నీ వేసేసి వాటర్ వేసేసి ఇలా ఉడకబెడుతున్నాను. కానీ నూకలోని మనం నూకలో వాటర్ వేసామనుకోండి, ఒక గ్లాసుకి 2 గ్లాసులు కాకుండా 3 గ్లాసులు వాటర్ పడుతుంది అనమాట. ఎందుకో ఉడకదు అది. కానీ నీళ్ళు బాగా పైకి కిందకి పరిగిపోయినాక వేసామనుకోండి బాగా ఉడికిపోద్ది అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి అన్నంలా చక్కగా చేసి దానిపైన నెయ్యి వేసి కొత్తిమీర అన్నీ ఇలాగ వేస్తానమాట. పైన వేసి గార్నిష్ చేస్తాను. అంటే కొంచెం డైవర్ట్ చేయడానికి అనమాట. అది ఉప్మా కాదు, బిర్యానీ వెజిటేబుల్ ఉప్మా అన్నట్టు చేశాను అనమాట. ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ ఉప్మా. ఇంకా నెక్స్ట్ వీక్ ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటుంది కాబట్టి గొడవ లేదు. ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది కదా, ఇంకా అదే అలవాటు అనమాట. కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్ పీస్ క్యారెట్ అన్నీ వేసేసరికి దానిపైన కొంచెం నెయ్యి వేసి ఇలా స్పూన్ పెట్టి ఇచ్చారనమాట సైలెంట్గా. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఏం అనకుండా తినేస్తున్నారు. ఎందుకంటే నేను మంతెన సత్యనారాయణ గారి ఆరోగ్య సూత్రాలు చెప్తారనమాట యూట్యూబ్లో. అతని ఛానల్ని ఫాలో అవుతూ ఉంటానమాట. కరోనా వచ్చిన తర్వాత ఎలా అయినా కొంచెం ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిందనమాట. అసలు చిన్న చిన్న దానికే బాగా నీరసం అయిపోతున్నాం కదా, పిల్లలకి అలా ఉండొద్దు అనేసి. నాకైతే మాత్రం ఊరికే నీరసం వచ్చేది అనమాట. ఊరికే చాలా వీక్ అయిపోతూ ఉంటాను చిన్నది ఏదొచ్చినా. సో అలా ఉండొద్దు అని ట్రై చేస్తాను, కానీ అది వేరేలా వెళ్తుంది మా పిల్లలకి. సో అందుకనేసి ఉప్మాలు ఇడ్లీలు పెడితే పిల్లలు బాగా లావ్ అయిపోతారు, అవి తగ్గించాలి, వాటి వల్ల షుగర్ కూడా వస్తుందని చెప్పారు. సో అందుకని తగ్గిద్దామని ఇంక మానేసా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, పూజ క్లీనింగ్ లంచ్ బాక్స్లు అన్నీ అయిపోయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ లిక్విడ్ వెండి సామాన్లు కడుక్కునేది అనమాట. ఈ వీడియో నేను సంక్రాంతి క్లీనింగ్ చేసేటప్పుడే తీసాను అనమాట. నేను కట్టుకున్న చీర కూడా మనం సేల్ చేసాం, మీకు గుర్తుందో లేదో, 400 రూపీస్ అని చెప్పి. అయితే ఆ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. బయట అయితే షాపింగ్ మాల్లో చాలా కాస్ట్ ఉన్నాయి ఆ శారీస్. మనం మంచి ప్రైస్కి ఇచ్చాం అనిపించింది నాకైతే. అయితే నేను ఈ శారీ ఉంచుకున్నాను అనమాట. పూజలకు గట్ట వేసుకుంటే బాగుంటుంది కదా, రెడ్ అండ్ గ్రీన్ అనేసి. ఆ శారీ అప్పుడు మీకు చూపిద్దామని కట్టుకున్నప్పుడే ఈ వీడియో కూడా చేశాను నేను. అయితే అది పెట్టడం మర్చిపోయాను. అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షార్ట్స్లోనైతే పెట్టాను అనమాట. అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చాలా పెద్ద వైరల్ అయిపోయి చాలామంది మంచి మంచి కామెంట్స్ రాశారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఉపయోగం ఏముండదు, నష్టాలు ఏంటి అని చెప్పేసి ఒకటి కామెంట్స్ ఎక్కువ మంది రాశారు. అలానే దీంతో కాకుండా ఇంకా దేంతో చేసుకోవచ్చు అనేది కూడా రాశారనమాట. సరే అవన్నీ మీకు చెప్దాము, ఇంక ఈ వీడియో కూడా చూపించినట్టు అవుతుంది కదా అనేటట్టు ఈ క్లిప్ని ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను ఇందులోకి. నాకు కుమారి అయితే పక్కింట్లోని వెండి సామాన్లు కడగడానికి ఈ లిక్విడ్ వాడుతున్నారమ్మా, మీ ఇంట్లో ఉన్నాయి కదా, మీరు ఎప్పుడు మామూలుగా కడిగేస్తారు, అవి నల్లగా ఉంటున్నాయి, ఇది తెచ్చి కడిగించండి అని చెప్పి నాకు ఫోటో తీసి మరి తెచ్చింది నా దగ్గరికి. సరే కదా నేను ఆర్డర్ పెట్టాను. చక్కగా ఆ రోజు క్లీన్ కూడా చేసేసుకున్నాం. చూసారా ఈ వెండి చెంబు ఎప్పుడుదో అలాగా కొంచెం ఎంత తోమినా కూడా కొంచెం మరకలుగానే ఉంటుంది. ఈ లిక్విడ్ వేసి తోమేసరికి కొత్త దానిలాగా తెల్లగా మెరిసిపోయింది. అంతవరకు బాగానే ఉంది, కానీ దీని స్మెల్ అయితే చండాలంగా ఉందన్నమాట. అసలు తోమినంతసేపు అసలు అంత ముక్కంతా మండిపోయినట్టు అయిపోయింది. చూడండి ఇలా వేయగానే చక్కగా తెల్లగా వచ్చేస్తుంది కదా. అయితే ఇది పీచు మీద వేసినప్పుడు పీచు అంతా కూడా ఏదో కాలిపోయినట్టు అయిపోయింది అనమాట. వేడి నూనె ప్లాస్టిక్ మీద పడితే ఎలా కాలిపోయి ఇలా ముడతలు అయిపోద్దో అలా అయిపోయింది అనమాట స్క్రబ్బర్ మీద అది వేయగానే.
అయితే నేనేమనుకున్నానంటే ఏటో ఇది ఎప్పుడుదో ఉన్నదేమో అనుకున్నాను. ఇక్కడ కూడా ఆ క్లిప్ కూడా నేను తీసాను, చూపిస్తాను ఉండండి. ఇవ్వండి, ఫస్ట్ అయితే నీట్గా కడిగేసాను తెల్లగా. ఇది కడుగుతున్నప్పుడు ఏదో బరకగా తగులుతుందనమాట. అదే గట్టిగా గీసుకున్నట్టు తగులుతుంది. ఇగోండి, ఇది కాలిపోయిందనమాట. ఇది ఏంటో అనుకున్నాను, కానీ ఇది ఒక టైప్ ఆఫ్ యాసిడ్ అంట. దీంతో కడగడం వల్ల మన వెండి కొంచెం కరిగిపోద్దంట, పైన అంతా పాలిష్ చేసినట్టు అనమాట. ఎక్కువైతే మాత్రం దీన్ని యూజ్ చేయకూడదంట. ఎప్పుడో 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి కడిగితే అప్పుడు నీట్గా కడిగేసి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్లో వీటిని క్లోజ్ చేసేసి అప్పుడు కబోర్డ్స్లోనో దేంట్లోనైనా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తెల్లగా ఉంటాయంట. అంతేగాని మాటికి లిక్విడ్ వేసి కడగడం వల్ల వెండి దాంట్లో కొంచెం పర్సంటేజ్ అయితే కరిగిపోద్ది అని చెప్పారు. మనకి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యిందన్నాను కదా అప్పుడు. అలానే మనకి అగరబత్తి బూడి ఉంటుంది కదా, ఆ బూడిదతో క్లీన్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా తెల్లగా వచ్చేస్తుంది. కాకపోతే ఎంత తెల్లగా రావట్లేదు, కానీ ఒక రకంగా తెల్లగానే వస్తుందన్నమాట. పాత సామాన్లు కడుక్కుంటే మనం ఎలా ఉంటుంది అలా వచ్చింది. ఇది ఏకంగా కొత్త గిన్నెలా కొత్త చెంబులా వచ్చిందనమాట, షాప్లో నుంచి ఇప్పుడు తెచ్చినట్టు. అగరబత్తి బూడిద నుంచి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఇంకంతే. అయితే అగరబత్తి బూడితో తోమింది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే దానికి కూడా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనమాట. అదే మన యూట్యూబ్లో పెడితే 500 వ్యూస్ వచ్చాయి. అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఏదో తేడా జరుగుతుందనే కదా. ఉపయోగమైన వీడియోస్ పెట్టినా కూడా వెళ్ళట్లేదంటే నాకు ఏదో తేడాగా ఉందనమాట. ఆ మధ్యలో ఎక్కువ టెక్ ఛానల్ వాళ్ళతో మాట్లాడేదాన్ని, ఈ యూట్యూబ్ ఛానల్ వెళ్ళట్లేదు, ఏదో జరిగిందని. మరి వాళ్ళు ఏమైనా చేశారో ఏం జరిగిందో తెలియదు, అందరికీ దేవుడికే తెలియాలి. ఇక మొత్తానికైతే విషయం అది. మనం ఆ లిక్విడ్తో ఎక్కువ ఎప్పుడు పడితే అప్పుడు కడిగేయకుండా ఎప్పుడైనా ఒకసారి నీట్గా కడుక్కొని కవర్లో పెట్టుకుంటే ఓకే. లేదు రోజు కడగాలంటే అగరబత్తి బూడిద లేదంటే సబీనా ప్లస్ లెమన్ కలిపి కడిగితే కూడా తెల్లగా అవుతాయంట. సో మీకు ఆ వీడియో చెప్దామనేసి ఇంక ఈ వీడియోని యాడ్ చేశాను ఇందులో. మీకు ముందు వీడియోలో చూపించాను కదా, ఒకళ్ళు మనకు ఒక శారీ ఇచ్చి క్లాత్స్ అన్నీ ఇచ్చారనమాట, దీన్ని మంచిగా లాంగ్ ఫ్రాక్ కుట్టమని. దాన్ని నేను మొన్న చూపించాను మొన్నటి వీడియోలో. చక్కగా కట్ చేసేసి ఆ నెక్స్ట్ డే చక్కగా కుట్టిసాను ఫ్రాక్. చూడండి, ఈ ఫ్రాక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటి శారీస్. ఇంకా మనకి ప్లీట్స్ ఏమో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీకి ఏమొచ్చిందో అంతా పెట్టేసాం. యోగ్ ప్లేస్లో మాత్రం కొత్త బనారస్ క్లాత్ కొనేసి దాన్ని యాడ్ చేసామన్నమాట. వెనక్కి అయితే బెల్ట్స్ పెట్టాం. ఈ ఫ్రాక్ కుట్టామనుకోండి చక్కగా 1000 రూపాయలు వస్తుంది అనమాట. ఒక ఫ్రాక్ స్టిచ్చింగ్, ఓన్లీ స్టిచ్చింగ్ 1000 రూపీస్ వస్తుంది. ఇంకా మనం రోజంతా కష్టపడి యూట్యూబ్ వీడియో తీస్తే ఒక 200 రావడం చాలా కష్టం అనమాట. అంటే డాలర్స్ కదా, ఒక్కొక్కసారి $1 వస్తుంది, ఒక్కొక్కసారి $50 కూడా వస్తుంది వీడియోస్ పెట్టకపోతే. అలాంటప్పుడు ఏమీ రాదనమాట. కానీ ఫ్రాక్ అనుకోండి నేను 12 to 4 వరకు కుట్టించుకుంటాను కట్ చేసి చక్కగా. అయితే ఇప్పుడు నేను ఫ్రాక్స్ కుట్టడం అండ్ శారీస్ సేల్ చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, నాకు ఒక మంచి కెమెరా కొనుక్కోవాలని ఉందన్నమాట యూట్యూబ్ వీడియోస్ తీయడానికి. ఇంట్లో అడిగితే మా అమ్మాలైనా మా ఆయనైనా ఎవరైనా కొంటారు, కానీ అడగాలనుకోవట్లేదు అనమాట. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి బర్డెన్ అవ్వద్దు కదా. నేను ఇప్పుడు జాబ్ చేయడం అంత ఇంపార్టెంట్ అనుకోవట్లేదు, డబ్బులు సంపాదించడం. నేను ఏదో టైంపాస్కి చేస్తున్నాను, ఖాళీగా ఉండలేకని అనుకుంటున్నారు. ఇప్పుడు అడిగితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ నాకు అడగాలని కూడా లేదనమాట. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు కూడా అంతే. నేను ట్యూషన్స్ చెప్పుకొని వాళ్ళు ఫీజు పే చేస్తే మిగతా సైడ్కి వచ్చిందని నేను పెట్టేదాన్ని. అలానే ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ చేయడం వల్ల ఇంట్లో ఏవి పనులు చేయలేకపోతున్నాను అనమాట. అంటే ఇల్లు క్లీన్ చేయడం, బూజు దులిపించుకోవడం, లేదంటే ఏమైనా వంటలు ఎక్కువ చేసేటప్పుడు ఒక్కదాన్నే చేసుకోకుండా హెల్పర్స్ని పెట్టుకుంటున్నాను కదా, వాళ్ళకి కూడా మనీ అవుతుంది అనమాట. ఆ మనీని కూడా మా ఇంట్లో మా ఆయన మీద వేయొద్దు అనుకోవట్లే. సో నేను ఖాళీగా ఉండి ఇంకా అవి కూడా బర్డెన్ వేసి మళ్ళీ కెమెరాలు కొనమని అవన్నీ ఎందుకులే, ఇది నా ఇంట్రెస్ట్ నా ప్యాషన్ కాబట్టి వాళ్ళందరికీ శాలరీ ఇచ్చుకోవడానికి నేను కెమెరా కొనుక్కోవడానికి కావాల్సిన మనీ అంతా నేనే ఎర్న్ చేద్దామనేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అండ్ క్లాతింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇది దేవుడి దయ వల్ల చాలా చక్కగా వెళ్తే బాగా వెళ్ళింది అనుకోండి, చక్కగా మంచి బొటిక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ శారీస్ సేల్ చేయడంలో కూడా ఇది నాకు బొటిక్ ఇంట్రెస్టే, కానీ దీని నుంచి కూడా ఎక్కువ మనీ అయితే మిగలదనమాట. ఓన్లీ స్టిచ్చింగ్ నుంచే నాకు ఒక 500 1000 మిగులుతుంది, ఇంట్లో పని వరకు సరిపోతుంది. అలానే నేను ఇప్పుడు యూట్యూబ్ కోసం అయితే ఏం ఖర్చు పెట్టట్లేదు. ఆ మధ్యన టెక్ ఛానల్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడల్లా 500 600 అయ్యేది. ఇప్పుడైతే ఏమీ లేదు. అయితే వదిలేద్దాం. ఇప్పుడు శారీ విషయానికి వద్దాం అనమాట. ఇగోండి, ఇది సూపర్ నెట్ శారీ అనమాట. చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. మీరు శారీ అంతా చూసారు కదా, శారీ అంతా కూడా ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఇలా వచ్చిందనమాట, కొంచెం డిఫరెంట్గా మొత్తం చిన్న చిన్న బాక్సెస్ లాగా.
ఈ ఈ వీక్ అయితే ఈ శారీస్ తెచ్చాము. ఇవి సమ్మర్లో చాలా తేలిగ్గా మెత్తగా ఉంటాయి, ఈజీ క్యారింగ్గా కూడా ఉంటాయి. ఈ శారీస్ అయితే మాత్రం చాలా ట్రెండ్లో ఉన్నాయంటే ఇప్పుడు ఎక్కువ సేల్ అవుతున్న శారీస్ అంటే ఇవి. అంటే నేను ఒకళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాను కదా, వాళ్ళు నాకు చెప్పారు ఇప్పుడు ఎక్కువ వెళ్తున్న శారీస్ మేడం ఇవని చెప్పేసి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. మనకి పైటంచులో అయితే ఇలా నెమళ్ళు వచ్చాయన్నమాట. అలానే ఇప్పుడు ఇందులోని నేను ఓన్లీ 2 అంటే 2 కలర్స్ తెచ్చానమాట. అయిపోయిన కలర్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు, ఉన్నవి కలర్స్ ఉండిపోతున్నాయి అనమాట. అందుకని ఈసారి మెరూన్ అండ్ బ్లూ ఈ 2 కలర్స్ అయితే తెచ్చానమాట. ఇవి అయిపోయిన తర్వాత వేరే కలర్స్ ఉంటే అవి తేవచ్చు అనేసి. ఎందుకంటే లాస్ట్ టైం మనం సెట్లా తెస్తున్నాం కదా, ఒక దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అవి తెస్తుంటే అందులో కొన్ని అయ్యి కొన్ని అవ్వక అయిపోతున్నాయి అనమాట. అందుకే నాకు నచ్చిన రెండు కలర్స్ అయితే ఇమ్మని అడిగా. అందుకని అవి కొన్ని, ఆ కలర్ కొన్ని, ఈ కలర్ కొన్ని పంపారు. ఇగోండి ఇది కొంచెం మధ్యలో చిన్న షేడ్లా వచ్చింది, ఫ్లవర్స్ వచ్చాయి అనమాట మొత్తం. ఇంకా బార్డర్ అయితే ఇలా వచ్చింది, సారీ అయితే ఇలా ఉంది, ఇంకొక సారీ అయితే ఇలా ఉందనమాట. ఈ 2 సారీస్ మాత్రమే ఈ వీక్ వచ్చాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే దీని బార్డర్ అయితే చాలా స్మూత్గా వచ్చిందనమాట, భలే ఉంది ఈ సారీ. ఇంక ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, చాలామంది పోచంపల్లి కాటన్ శారీస్ లాస్ట్ టైం నేను తీసుకొచ్చాను చూసారా, అవి అడుగుతున్నారనమాట. అవి నేను తెచ్చినవి ఒక సెలబ్రిటీ సంబంధించిన వ్యక్తే తీసుకున్నారు. అప్పుడు 4-5 శారీస్ ఉంటే ఆ శారీస్ అన్నీ అలా తీసుకున్నారనమాట. ఇవి హ్యాండ్లూమ్ శారీస్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే చాలా స్మూత్గా ఉంటాయి అనమాట. ఈ సమ్మర్ అంతా వాడేసి చక్కగా ఐరన్ చేసి మనం బీరువాలో దాచేసుకొని మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వాడచ్చు అనమాట. అంత క్వాలిటీగా ఉంటాయి అసలు. క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మా అమ్మగారు కూడా ఇవే వాడతారనమాట. అయితే మా అమ్మ కూడా అడిగారు, అప్పుడువి పాతవి అయిపోయి మళ్ళీ ఈ సమ్మర్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి వెళ్ళడానికి బాగుంటాయి కదా, కొత్తవి ఏమైనా తెస్తే నాకు కూడా కావాలనేసి. సరే అనేసి మళ్ళీ సమ్మర్లో మనకి కాటన్ శారీస్ వేరింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వేరే 2-3 అడిగారు కాబట్టి మళ్ళీ అయితే ఈ పోచంపల్లి శారీస్ అయితే తెచ్చాను. ఈసారి ఈ కలర్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇది కాపర్ కలర్లో వచ్చింది, మంచి కాపర్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషను. పైటంచు అయితే ఇలా ఉంటుంది అనమాట. అంటే లాస్ట్ టైం తెచ్చిన కలర్సే కావాలని అడిగారనమాట. వాటితో పాటు ఇది ఒకటి ఎక్స్ట్రా తెప్పించాను, కొంచెం కలర్ డిఫరెంట్గా బాగుంది అనిపించింది. సో అందుకనేసి ఇగోండి ఇది ఒక కలర్ ఆప్షన్ ఉంది. ఎవరికైనా కావాలంటే మాత్రం ఈసారి పోచంపల్లి శారీస్ని మిస్ అవ్వద్దు. 1300కి మాత్రమే ఇస్తున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1300. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లాస్ట్ టైం వీటిని 1500కి అమ్మాను అనమాట. ఇంకా వాళ్ళు అంటే నేను లాస్ట్ టైం కొంచెం తీసుకున్న కొత్తగా కదా, వాళ్ళు ఎక్కువ రేట్ చెప్పారనమాట. ఇలా నాకు పెడుతున్నాను కావాలి అంటే కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు. సో అందుకనే నేను కూడా మీకైతే ఈసారి తగ్గిస్తున్నాను 200. ఇది గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషను, మెహందీ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీను. ఇదైతే భలే ఉంది అసలు. ఈ శారీస్ అసలు లైవ్లో చూస్తే ఇంకా చాలా మంచి కలర్లో షైన్ అయ్యి చాలా అందంగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా షార్ట్ వీలైతే పెడతాను, లేకపోతే లేదు, పెద్ద వీడియోనే. ఈ పోచంపల్లి శారీస్ మాత్రం ఇగోండి ఇదైతే చాలా హైలైట్ అయ్యింది. చాలామంది దీని గురించి అడిగారనమాట వాట్సాప్లో, దీని కాస్ట్ ఎంత, ఇది ఉందా లేదా అనేసి. కానీ అప్పుడు తెచ్చిన 5-6 శారీలు అన్నీ ఒకళ్ళే తీసేసుకున్నారనమాట. సో అందుకే అప్పుడు నేను ఎవరికి ఇవ్వలేకపోయాను, లేవని చెప్పాను. మళ్ళీ వెళ్తాయో వెళ్ళవని భయంతో. ఆ తర్వాత లేట్ అయినా పర్వాలేదు కావాలని కొంతమంది అడిగితే వాళ్ళ కోసం తెప్పించాను. అలానే ఇప్పుడు ఎవరికైనా కావాలన్నా కూడా ఉన్నాయి ఇవి స్టాక్ తెప్పించే, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎవరికైనా ఉపయోగపడతాయి అనేసి. అలానే ఈ శారీస్ మనం గుడికి వేసుకెళ్ళిన, చిన్న చిన్న పార్టీస్కి వేసుకెళ్ళినా కూడా చాలా రిచ్ లుక్ వస్తాయి అనమాట. ఒకవేళ సేల్ అవ్వకపోయినా నేను, మా చెల్లి, మా అమ్మ అందరం తీసేసుకుందామని ఈసారి ఎక్కువ శారీస్ తెప్పించాను అనమాట. అందుకని మనకు కొంచెం తక్కువ ప్రైస్లో కూడా ఇచ్చారు. అంటే మనిషి దగ్గర ఒక్కొక్క శారీ ఉందనుకోండి, ఆ పోచంపల్లి శారీస్ మన దగ్గర ఉంటాయని ఉంటుంది కదా, అలాగే లైఫ్ లాంగ్ వాడచ్చు అవి. ఎప్పుడైనా సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీనికి మంచిగా బోట్ నెక్ కుట్టించుకొని బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందని. లాస్ట్ టైం అయితే నేను కొంచెం ఎక్కువ వీవింగ్ వచ్చిన శారీ తీసుకున్నాను కదా, ఈసారి సింపుల్గా ఓన్లీ టెంపుల్ బార్డర్ వచ్చిన డిజైన్ తీసుకుందామని. అదైతే ఇంకా కాస్ట్ ఎక్కువే, 2500 అది. లాస్ట్ టైం నేను అరుణాచలం వేసుకొని వెళ్ళాను కదా ఆ శారీ. ఇవైతే ఓన్లీ 1300 మాత్రమే. ఎవరైనా కావాలి కొంచెం ప్యాషన్గా అనుకుంటే తీసుకోండి, ఈ శారీస్ మిస్ అవ్వకుండా. అలానే ఈరోజు మనం సేల్కి పెట్టిన శారీ ఈ శారీ అనమాట. ఈ శారీ ఒక ప్యాటర్న్లో ఉంది, మనం చూపించిన రెడ్ కలర్ ఒకటి ఉందన్నమాట పైన డిజైను. క్లాత్ అయితే సేమ్ ఒకటే. ఇంకా ఈ శారీస్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే మళ్ళీ మడత పెట్టడానికి చుక్కలు మామూలుగా కనిపించట్లేదు అనమాట. సో అందుకని దీన్ని ఓపెన్ చేయట్లేదు.
ఇది మీరు దగ్గర నుంచి చూపించాను కదా, ఇంక ఇలా ఉందన్నమాట. మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్. అసలు నేను ఈరోజు లైవ్లోకి వచ్చాను. లైవ్లో చాలామంది నాకు సపోర్ట్ చేశారు. అసలు జయశ్రీ, చైతన్యం, రాజమ్మ గారు అయితే ఇంకా అసలు నేను స్వర్ణలత గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆవిడ ఏదో పనిలో ఉండొచ్చు మేబీ. లేకపోతే ఆవిడ కూడా రాజమ్మ, ఈ చైతన్య వీళ్ళందరూ ఎలా ఎంకరేజ్ చేస్తారు, తను కూడా అలానే ఎంకరేజ్ చేస్తుంది. రీసెంట్ టైంలో మనకి పద్మ అనే ఒక సిస్టర్ కూడా బాగా ఫాలో అవుతున్నారనమాట. మీ అందరూ ఎప్పటికీ నేను ఇలానే ఫాలో అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు వీడియో అయితే ఇది. మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.